ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలమున కలువరి కృపాసన్నిధిగా మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 1 నుంచి 7 వచనం చూసుకున్నప్పుడు, సౌలు 30 ఏండ్లు వాడే ఏలన ఆరంభించను. అతడు 2 సంవత్సరములు ఇశ్రాయేలును ఏలెను. ఇశ్రాయేలులలో 3,000 మందిని ఆయన ఏర్పరచుకుని 2,000 మందిని మిక్మషులోను బేతేలు కొండలోను సౌలుని వద్ద ఉంచుకున్నాడు. 1,000 మంది బెన్యామీల గిబియాలో యోనాతాను వద్ద ఉన్నారు. మిగిలిన వారు అతడు వారి వారి డేరాలకు పంపివేశాను. యోనాతాను గెబాలోనున్న ఉన్న ఫిలిస్తీన్ల దండను హతము చేసినప్పుడు ఆ సంగతి ఫిలిస్తీన్లకు వినపడింది మరియు దేశమంతటా తెలియాలని హెబ్రీలు వినవలనని సౌలు బాకా ఊదించాను. అయితే సౌలు ఫిలిస్తీన్ల దండను హతం చేసినందున ఇశ్రాయేలు ఫిలిస్తీన్లకు హేయులు అని ఇశ్రాయేలుకు వినబడినప్పుడు జనులు సౌలు నద్దకు కూడి వచ్చారు. ఫిలిస్తీన్లందరూ కూడా గొప్ప రథములతోనూ గుర్రపు రౌతులతోనూ ఇశ్రాయేల్ మీదకి వచ్చినప్పుడు భయపడి సౌలు చెంతకు చేరినట్లుగా చూస్తాం.